హాయ్ ఎవరీవన్. టుడే వచ్చేసి మనం విజన్ ఎడిటింగ్ యాప్లో ఎలా వీడియోస్ ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం వచ్చేసి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే కనుక ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టే యాప్ అనేసి. సో ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డర్ అనేసి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో కింద వచ్చేసి ప్లస్ మీద క్లిక్ ఇవ్వండి. నువ్వు ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రోడక్ట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మన ఫోల్డర్లో ఆల్రెడీ సేవ్ చేసిన వీడియోస్ ఇమేజ్ అనేది ఇలా లోడ్ అవుతాయి. సో నేనైతే కనుక ఈ వీడియో సెలెక్ట్ చేసా ఎడిట్ చేయడం కోసం, మీకు నేర్పించడం కోసం. సో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ అవుతుంది ఎడిటింగ్లో. ఇచ్చేసి మన ఈ వీడియో అనేసి మనం లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, టిక్టాక్లో కానీ, టిక్టాక్ అయితే ప్రజెంట్ బ్యాన్ అయిందిలే. సో యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తా. సో పైన వచ్చేసి టాప్లో ఒరిజినల్ ఉంది కదా, అక్కడ క్లిక్ ఇవ్వండి. సో మనకనేసి కింద వచ్చేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇక్కడ వచ్చేసి లెంత్ ఉందనమాట, లైక్ 16:9, 1:1 అనేసి. సో నేనైతే కనుక 16:1 సెలెక్ట్ చేస్తాను యూట్యూబ్ కాబట్టి. సో క్లిక్ ఇవ్వండి. సో వచ్చేసి వీడియో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అనేసి మనకి ఫేస్ కనపరాలేదు కదా వీడియోలో. సో వీడియో మీద క్లిక్ ఇచ్చి చిన్నగా డ్రాగ్ చేయండి, లైక్ డిక్రీజ్ చేయండి. సో ఇప్పుడైతే మనకి వీడియో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదే అనమాట. సెకండ్ వచ్చేసి ఈ వీడియో మీద క్లిక్ ఇచ్చిన తర్వాత లైక్ ఈ వీడియో మన లెంత్ పెంచవచ్చు అనమాట, లైక్ ఇంకా ఎక్కువ మినిట్స్ కోసం. సో ఇక్కడ 2 ఫింగర్స్తో డ్రాగ్ చేస్తే వీడియో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో చూడండి ఇలా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంది కదా. సో చాలామంది వాయిస్ రిమూవర్ కోసం చాలా యాప్స్ ఎక్కిస్తూ ఉంటారు, అదేం అవసరం లేదు. ఇక్కడే అనేసి మనం వాయిస్ అనేది రిమూవ్ చేయొచ్చు సింపుల్గా. కింద వాల్యూమ్ బార్ ఉంది కదా, అక్కడ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేసి ఇక్కడ 100లో చూపిస్తుంది. దాన్ని తీసుకొచ్చి మనం 0లో అప్లై చేసి అప్లై టు ఆల్ క్లిక్ ఇచ్చామనుకో బ్యాక్గ్రౌండ్ అనేసి ఎలాంటి వాయిస్ అనేది రాదనమాట. చూడండి వీడియో ప్లే చేస్తున్నాం ఒకసారి. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వాయిస్ అనేది రాలేదు. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు సైడ్కి అనేసి మాట్లాడుతూ ఉంటారు, లైక్ ఒక సైడ్ ఇమేజ్ ప్లే అవుతుంటుంది, ఒక పక్క చేసి మాట్లాడుతుంటారు. సో అది ఎలా అప్లోడ్ చేయాలంటే సెకండ్ స్టెప్లో వచ్చేసి పైన గ్యాలరీ బార్ మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. సో మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. సో నేనైతే కనుక ఈ ఫోటో సెలెక్ట్ చేసా, అరేంజ్మెంట్ అనమాట. సో ఈ ఫోటోస్ మనం ఎంత ఇంక్రీజ్ డిక్రీజ్ అయినా చేయొచ్చు. ఇక్కడ బాటంలో పట్టుకొని దాన్ని డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది చూడండి. సో నేను ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ సైడ్కి అలైన్ చేసా, సింపుల్ అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఏదైనా కింద వీడియో ప్లే అయ్యేటప్పుడు టైటిల్ ఏదైనా రాయాలనుకున్నాం అనుకో, టెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఈ వీడియోకి సంబంధించిన టైటిల్ ఏం రాసాం అనుకున్నామంటే ఇట్ ఈస్ ఎ నైస్ వీడియో. సో నేను చేసి టైప్ చేస్తున్నా నైస్ వీడియో. అలాగే వచ్చేసి ఇక్కడ నైస్ వీడియో అనే ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్కి వచ్చేసి మనం కలర్ వేయచ్చు అనమాట. లైక్ ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, సో నేను వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఈ కలర్స్ చేంజ్ చేస్తున్నా, లైక్ గ్రీన్ కలర్, అలాగా గ్రీన్, ఆల్రెడీ వైట్ ఉంది, బ్లాక్. సో నేను గ్రీన్ కలర్ చేంజ్ చేసా, కలర్ వచ్చేసి ఇదనమాట కలర్, అలా లైక్ టెక్స్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా మ్యూజిక్ అనేది యాడ్ చేయొచ్చు ఈ వీడియోకు. అలాంటప్పుడు పైన మ్యూజిక్ బార్ ఉంది కదా, అక్కడ క్లిక్ ఇవ్వండి. సో వచ్చేసి మ్యూజిక్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే కనుక మన ఫోన్లో ఆల్రెడీ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అయి ఉంటాయి కదా, సో అవి వచ్చి కూడా ప్లే చేయొచ్చు. సో నా ఫోన్లో అయితే ఎలాంటి ఇమేజ్ లైక్ మ్యూజిక్స్ అయినా నేను డౌన్లోడ్ చేయలేదు. సో ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని చూపిస్తుంది అనమాట, లైక్ ఈ యాప్లోనే. నేను చేసి ఒక 1 మ్యూజిక్ సెలెక్ట్ చేసా, చూడండి ప్లే చేస్తున్నా. మ్యూజిక్ ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజిక్ వద్దు, వెనకాల బ్యాక్గ్రౌండ్లో నేనే వాయిస్ ఇద్దాం అనుకుంటున్నా, లైక్ నేనే మాట్లాడదాం అనుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, లైక్ ఎలాగంటే వెనకాల ఏ వీడియోస్ ఇస్తూ అలాగే వాయిస్ అనేది ఇవ్వరు.
సో అలాగ చేసి జూలై 15 నుంచి అనేసి ప్రాంప్ట్ తీసుకోదనమాట వీడియోస్కి అనేసి. సో ఇక్కడ వేసి మనం ఈజీగా అనమాట ప్రాంప్ట్ ఇవ్వచ్చు బ్యాక్ సైడ్లో. వీడియో జనరేట్ అవుతూ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్లో వచ్చేసి మన కింద రికార్డ్ బార్ క్లిక్ ఇచ్చి మనం మాట్లాడచ్చు. మాట్లాడితే కనుక ఆటోమేటిక్గా వీడియో కనుక రికార్డ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. ఇది వచ్చేసి ఇంకో స్టెప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కింద వీడియో ఉంది కదా, వీడియో చాలా లెంతీగా ఉంది, దాన్ని ట్రిమ్ చేయాలనుకుంటున్నా. లైక్ ఇక్కడ వచ్చేసి 40 మినిట్స్ వీడియో ఉందన్నమాట, దాన్ని ట్రిమ్ చేయాలి అంటే దాన్ని తగ్గాలన్నమాట లెంత్ వచ్చేసి. సో కింద బాటంలో ట్రిమ్ బార్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ ఇవ్వండి. సో 40 మినిట్స్ ఉండే వీడియో వచ్చేసి ఇక్కడ చూడండి ఓన్లీ 5 మినిట్స్ అనేది సెలెక్ట్ చేసా. ఇక్కడ వచ్చేసి వీడియో 5 మినిట్స్ అనేది ప్లే అవుతుంది. ఇది వచ్చేసి అనదర్ స్టెప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే లాస్ట్లో వచ్చేసి ప్లస్ బార్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి ఏమంటే మనం ఏమన్నా ఇంకా ఇమేజ్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేయాలనుకున్నాం అనుకో, ఈ ప్లస్ బార్ మీద క్లిక్ ఇచ్చే మన ఫోల్డర్లో ఉన్న ఇమేజ్ అనేది ప్లే అవుతాయి, ఓపెన్ అవుతాయి. సో నేను వచ్చేసి నాగలచవితి ఫెస్టివల్ కదా, సో అక్కడ వచ్చేసి నేను ఫెస్టివల్ ఇమేజ్ తీసాను అనమాట. సో నేను ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా. చూడండి ఇమేజ్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా లేదు. సో మన ఇమేజ్ మీద క్లిక్ ఇచ్చి అలైన్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడనే చూడండి సెట్ అయింది చూడండి ఇమేజ్. సో ప్లే చేస్తున్నా, ఇమేజ్ అయింది, ఓపెన్ అయింది. సో లాస్ట్లో ఇమేజ్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ మనం మర్చిపోయినాం స్టార్టింగ్లోనే ఇమేజ్ యాడ్ చేయాలా, లాస్ట్లో కాకోకుండా. సో స్టార్టింగ్లో యాడ్ చేయాలంటే ఎలాగంటే వీడియో పక్కనే ప్లస్ బార్ ఉంది చూడండి, అక్కడ క్లిక్ ఇవ్వండి. సో స్టార్టింగ్లో కూడా ఇమేజ్ యాడ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఈయనకి ఇమేజ్ యాడ్ చేస్తున్నా. ఇది కూడా కొంచెం సేమ్ ఫోటో మీద క్లిక్ ఇచ్చి డిక్రీజ్ చేస్తే ఒక అలైన్మెంట్లోకి వస్తుంది. సో చూడండి ఇలా ప్లే అవుతుంది వీడియో. ఇక్కడికి వచ్చేసి నాకనే నైస్ వీడియో అలాగే కింద వచ్చేసి ఫోటో అనేసి యాడ్ అవుతుంది. ఎందుకంటే నైస్ వీడియో వచ్చేసి మనం ఈ వీడియో నుంచి స్టార్ట్ చేసామన్నమాట. లైక్ ఈ ఫాంట్ వచ్చేసి మనం ఓవరాల్ వీడియోకి అంతా పెట్టచ్చు అనమాట, లైక్ డ్రాగ్ చేయొచ్చు. సో ఈ నైస్ వీడియో మీద పైన క్లిక్ ఇవ్వండి టెక్స్ట్ మీద. సో 2 ఫింగర్స్తో డ్రాగ్ చేయండి. చూడండి ఎండ్ వరకు పోతుంది నైస్ వీడియో అనేసి, ఎండ్ వరకు అనేది ప్లే అవుతుంది అనమాట. సో మనం ఎండ్ వరకు డ్రాగ్ చేసాం కాబట్టి ఇది వచ్చేసి సింపుల్ అనమాట. మనకి ఎంతవరకు ఆ ఫాంట్ అనేది మనకు కనపరావాలో అంతవరకు మనం డ్రాగ్ చేయొచ్చు ఆ ఫాంట్ మీద క్లిక్ ఇచ్చి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీడియోకి మనం లైక్ ఏదంటే కనుక ఈ వీడియో వచ్చేసి ఉంది కదా, ఈ వీడియో మనం స్పీడ్గా మూవ్ చేయాలన్నా లైక్ స్పీడ్ మోషన్లో స్లో మోషన్లో కావాలన్నా బాటంలో వచ్చేసి స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందులో క్లిక్ ఇవ్వండి, కింద వచ్చేసి మోషన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో నేను వచ్చేసి కస్టమ్ సెలెక్ట్ చేసాను. ఇది వచ్చేసి మన వీడియో నార్మల్గా చేసింది అనమాట. సో నేను వచ్చేసి ఏం చేస్తాను అంటే ఈ వీడియో స్లో మోషన్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి వీడియో స్లో మోషన్లో వస్తుంది చూడండి. లేదు ఈ వీడియో వచ్చేసి నాకు ఫాస్ట్గా కావాలి. సో ఇక్కడ వచ్చేసి ఫాస్ట్గా యాడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ వచ్చేసి ఫాస్ట్గా వేస్తున్నా డ్యాన్స్, చాలా ఫాస్ట్గా అనమాట. సో ఇది వచ్చేసి ఇంకో స్టెప్ అనమాట. సో నేను ఈ వీడియోని వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లోకి తీసుకొని వస్తున్నా. ఓకే ఇది వచ్చేసి ఇంకో స్టెప్. తర్వాత వచ్చేసి రొటేట్ ఆప్షన్స్ అనమాట. వీడియోని రొటేట్ చేయొచ్చు. లైక్ చూడండి ఇది వచ్చేసి నార్మల్ స్టేజ్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రొటేట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మిర్రర్ ఇమేజ్ అనమాట. ఈ వీడియోకి మిర్రర్ ఇమేజ్ చేయొచ్చు. సో చూడండి ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు, రైట్ సైడ్లో ఉన్నాడు. కింద మిర్రర్ ఇమేజ్ మీద క్లిక్ ఇస్తే రైట్ సైడ్లోకి మూవ్ అవుతున్నాడు. చూడండి చేంజ్ చేసుకోవచ్చు మనం లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అనేసి, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాప్ అనమాట. వీడియోని క్రాప్ చేయొచ్చు, లైక్ లెంత్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు అనమాట. సో అది వచ్చేసి ఇంకో స్టెప్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ తను డ్యాన్స్ చేస్తున్నాడు కదా, తనే డ్యాన్స్ చేస్తున్నాడు. సో నేను వచ్చేసి ఏం చేశానంటే ఈ వీడియో బార్ ఉంది కదా, నైస్ వీడియోని సైడ్కి తీసేసి వీడియో బార్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేస్తున్నా. చూడండి ఇమేజ్ యాడ్ చేసా.
అలాగే ఈ ఇమేజ్ అనేది మనం మిర్రర్ ఇమేజ్ యాడ్ చేయొచ్చు అనమాట. కింద బాటంలో వచ్చేసి మాస్క్ ఉంది కదా! సో, మాస్క్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు చాలా టైప్స్ ఉంటాయి. కింద లేయర్ టైప్, లీనియర్ టైప్స్, అలాగే మిర్రర్ టైప్స్, అలాగే రేషియల్, అలాగే రెక్టాంగిల్. సో, నేను వచ్చేసి మిర్రర్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నాను. సో, యాడ్ చేసిన తర్వాత దీన్ని వన్ ఫింగర్‌తో అలా సింపుల్‌గా డ్రాగ్ చేశారనుకో, వీడియోకి అనేసి ఇది అటాచ్ అవుతుందనమాట. చూడండి ఇప్పుడు సింపుల్‌గా అలైన్ అయింది. వీడియోకి వచ్చేసి. ఇది వచ్చేసి ఇంకో స్టెప్ అనమాట. కంపల్సరీ ఫ్రెండ్స్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు క్యాన్వాలో కానీ, అలాగే క్యాన్వాస్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిల్టర్స్ అనమాట మెయిన్ థింగ్. ఈ ఫిల్టర్స్ అనేది ఏం చేస్తాయంటే లైక్ ఈ వీడియోకున్న కలరింగ్ చేంజ్ చేస్తుంది అనమాట. లైక్ లైట్ కలరింగ్, లైక్ ఇటు చేసి హై కలరింగ్, అంటే కలర్స్ అనేది యాడ్ చేస్తుంది. లైక్ థిక్గా, లైట్గా అలాగనేసి చూడండి. ఇక్కడ వచ్చేసి థిక్ కలర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి లైట్ డార్క్. ఇలా కలర్స్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. ఇంటెన్సిటీ అనమాట, లైక్ ఇంటెన్సిటీ అనేది యాడ్ చేయొచ్చు. తర్వాత అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ వచ్చేసి బ్రైట్నెస్, అలాగే చాలా టెంపరేచర్, అలాగే ఇవన్నీ యాడ్ చేయొచ్చు. లైక్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే కనుక రొటేట్ చెప్పేసా, క్రాప్ చెప్పేసా, స్పీడ్ చెప్పేసా, ట్రిమ్ చెప్పేసా, ఫిల్టర్ చెప్పేసా. ఇదనమాట ఓవరాల్గా వీడియో వచ్చేసి. సో కంపల్సరీ మీకు కంపల్సరీ ఇలా అంటే లైక్ ఎలాగంటే కనుక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో పూర్తిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసా. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. అలాగే పైన టాప్లో ఉంది కదా, అక్కడ వచ్చేసి కనుక డౌన్లోడ్ బార్ ఉంటుంది. దాన్ని క్లిక్ ఇస్తే డౌన్లోడ్ అవుతుంది అనమాట వీడియో. ఇది వచ్చేసి ఇంతే అనమాట. సో అందరికి నేను నచ్చింది అనుకుంటున్నా. సరే ఫ్రెండ్స్.